హాయ్ అందరికీ నమస్కారం. హెల్తీగా టేస్టీగా రాగి పిండితో ఇట్లా కేక్ తయారు చేసుకోవచ్చు. ఇది టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు బెల్లం పొడి, 1/4 గీ వేసాను. దానికి బదులు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఒక స్పూను వెనిలా ఎసెన్స్ వేసి ఈవెన్గా నీట్గా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. లేదు అంటే మిక్సీకైనా వేసుకొని ఈ విధంగా స్మూత్గా చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు రాగి పిండిని జల్లించుకోవాలి. ఈ విధంగా బేకింగ్ పౌడర్ వచ్చి హాఫ్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా వచ్చి 1/4 స్పూన్ వేసుకోవాలి. కొంచెం తగ్గించినా కూడా పర్వాలేదు. తర్వాత 2 స్పూన్లు కోకో పౌడరు వేసి మొత్తం నీట్గా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అవుద్ది. తర్వాత కాచి చల్లార్చిన పాలుని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా నీట్గా స్మూత్గా అయ్యేదాకా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని తర్వాత కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇట్లాగా నీట్గా ఇలా చేసుకోవాలి. అంటే అతుక్కోకుండా కేక్ నీట్గా రావడానికి. తర్వాత డ్రై నట్స్ ఇట్లా వేసేసుకోవచ్చు. అంతే అన్నమాట. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ ఉడికితే సరిపోయింది. మధ్యలో మనం 25 మినిట్స్ తర్వాత చూసుకోవచ్చు ఉడికిందా లేదా. ఇంకా 30 మినిట్స్కి కరెక్ట్గా ఉడికిపోయిందనమాట. అంటే రాగి పిండి కదా, కొంచెం తొందరగానే ఉడికిపోయింది. ఈ విధంగా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే కోకో పౌడర్ అవి వేస్తాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుండింది టేస్ట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ.